మోహన్ లంచ్ చేస్తున్నావా? మనోడు వచ్చిండు. హలో కూర్చో. సరే చూడాలి. సరే అయితే బ్రాంచ్ నుంచి ఒకసారి కాల్ చేసి పిలిపించి మాట్లాడానని చెప్పేసి వచ్చింది అన్నట్టు. మళ్ళీ మీకు ఏమేమి కాల్స్ వచ్చినాయి? మళ్ళీ మీకు ఫోన్ చేసారా ఎవరు? మన బ్యాంక్ నుంచి కానీ మీకు ఈ మన వీళ్ళ దగ్గర నుంచి కానీ? ఏది సైబర్ డిపార్ట్మెంట్ నుంచి. సైబర్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఏ కాల్ రాలేదు. పోలీస్ స్టేషన్కి నేను 2 months వెళ్ళినా. ఇక్కడ ఉండండి ప్రతిరోజు 2 months వెళ్ళినా, ఏం చూసలేదు. మీ బ్యాంక్ కూడా వచ్చిన, ఏం చూసలేదు. పోయే ముందు వరకు మీ బ్యాంక్ నుంచి ఏముండదు. ఆధార్ సెట్టింగ్ మీరైతే చేస్తారు కదా. ఆధార్ సీడింగ్ చేయడం అనేది మేము త్రూ బ్రాంచ్ మాకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కానర్ అని మాకు ప్రొవైడ్ చేస్తారు బ్రాంచ్ది. త్రూ దాని ద్వారా చేస్తారు మేము. మా ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, అది ఎన్ని రోజులు పడుతుంది? ఆ ప్రాసెస్ ఇమీడియట్లీ అయిపోతుంది. నేను 12th December నుంచి 19th December రాలేదు ఇది. ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏమైందంటే నీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూడు, అయితే మీకు ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పటి వరకు మాకు రాలేదు. ఆన్లైన్ ప్రాసెస్ వచ్చింది మాకు ఆధార్ సీడింగ్. డైరెక్ట్ ఎట్లా అంటే కస్టమర్ దగ్గర నుంచే. దానికంటే ముందు ఎన్ని రోజులు పట్టేది? దానికంటే ముందు లేదు. అది మీ సేవకి వెళ్ళి మీ సేవ నుంచి చేసుకోవాలి ఆధార్ సీడింగ్. ఎందుకు మరి వేరే బ్యాంకులలో వాళ్ళే చేస్తున్నారు? మీ సేవకి వెళ్ళి ఇప్పుడు నాది కూడా ఆధార్ సీడింగ్ చేసుకున్నా. ఎట్లా అంటే మీ సేవకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు లింక్ ఆధార్ సీడింగ్ చూపిస్తుంది. మన ఆధార్ నెంబర్తో కొట్టంగానే ఆ డీ లింక్ చేసేసి మళ్ళీ అకౌంట్ లింక్ చేయాలి. అది మీ సేవ వాళ్ళు చేస్తారా? మీ సేవ చేస్తారు, మనం కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఆధార్ సీడింగ్. వాళ్ళే బ్యాంక్లో చేస్తారన్నారు, మీరేమో మీ సేవలో చేస్తారు అంటున్నారు. అయ్యో, దాంట్లో వస్తుంది మనకు. నేను కస్టమర్ కూడా చెక్ చేసి చూపించిన. ఇప్పుడు కాదు, మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే అయిపోయి మన ఆధార్ సీడింగ్ చేసుకుంటారు. ఏవో ఆధార్ సీడింగ్ పెండింగ్ కేసెస్ మోహన్ మాలిక్ చూపిస్తారు. మనం ఏ అకౌంట్ ఉందనేది చెక్ చేసుకోవచ్చు, డీలింక్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. మరి మీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే బ్యాంక్ ఎందుకు వెళ్తున్నారు? నీకు చూపిస్తా ప్రతిదీ. సరే, ఇప్పుడు హైడ్ చేసేది ఏమి ఉండదు కదా. డియర్ ఆల్, వీఆర్ ప్రెజెంట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ the process of Aadhaar seeding in individual customer accounts has been completely digitalized, making it faster, safer and more convenient than ever before. This process allows customers to send their DC bank account at NPCI based platform without visiting any of our branch. If effective immediately, please follow the below steps to assist customer who visit the branch for Aadhaar seeding in their DC bank account. ఎప్పటి నుంచి ఉంది డేట్? 10 February 2026. ఈ మంత్ అంతా ఆన్లైన్ డిజిటలైజేషన్. సరే, అది ఇప్పుడే అయింది కదా. ఇప్పుడు అయింది అది. డిజిటలైజ్ అయింది. మాకు అంతకుముందు లేదు. అంతకుముందు ఆధార్ సీడింగ్ మీరు చేసేవాళ్ళు లేదు. మా బ్యాంకులో అసలు ఆధార్ సీడింగ్ లేదు. త్రూ మీ సేవకి వెళ్ళి మీ సేవ ద్వారా డీలింగ్ చేసుకుని లింక్ చేసుకున్నట్టు మీ సేవ నుంచి చేయాలి అంతే. ఇప్పుడు మనకు డిజిటలైజేషన్ వచ్చింది, అందుకే చెప్తున్నారు కదా. కానీ బ్రాంచ్ విజిట్ చేయాలి వితౌట్ విజిటింగ్ ఎనీ ఆఫ్ అవర్ బ్యాంక్ బ్రాంచ్. 10th February వరకు మీ బ్యాంక్లో ఆధార్ సీడింగ్ చేసేవాళ్ళు కాదు. ఆధార్ మన బ్యాంక్లో చేయలేము. క్లిక్ ది ఇక్కడ కూడా ఇది కూడా మీరే చేయాలి. క్లిక్ టు యూఆర్ఎల్ లింక్, క్లిక్ ది కన్స్యూమర్ ట్యాబ్, ఇవన్నీ క్లిక్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్ మేనేజ్ యువర్ ప్రిఫరెన్స్. మీరు ఇప్పుడు చేసుకుంటారంటే ఇది ఒకసారి స్కాన్ చేసి కొట్టండి, వచ్చేస్తుంది. అది ఇప్పుడు గురించి కస్టమర్ కెన్ స్కాన్ బిలో క్యూఆర్ కోడ్ ఫర్ ఇనిషియేటింగ్ ఆధార్ సీడింగ్ ప్రొసీజర్. అది ఇప్పుడు 10th February అప్పుడు అసలు లేదు. మీరు ఆన్లైన్లోకి ఎందుకు ఎవరు చెప్పారు అట్లా? ఆన్లైన్ ఆధార్ సీడింగ్ ఎవరు చేస్తారు? బ్యాంకులనే కదా. అదే ఎవరు చెప్పారు మీకు? అది ప్రాసెస్ తెలుసుకోవాలి. అది తెలుసుకో. బ్యాంక్ వచ్చే కదా 10 రోజులు ఆధార్ సీడింగ్. బ్యాంక్ లో లేదు. నేను అనేది అదే.
ఆధార్ సీడింగ్ అనేది బ్యాంక్లో లేదు. మీ సేవ దగ్గరనే ఆధార్ సీడింగ్ ఉంటుంది. ఒకప్పుడు ఎట్లా అంటే బ్యాంక్ ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ మనం ఏదైతే మీ సేవలు ఇస్తామో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ చేసేవాళ్ళు. మీ సేవకి వెళ్తేనే బ్యాంక్ వెళ్ళమన్నారు నన్ను. బ్యాంక్ వెళ్ళమన్నారా? బ్యాంక్ వెళ్ళినప్పుడు మావాడు ఏమన్నాడు? ప్రాసెస్ లేదని చెప్పిండా? ప్రాసెస్ లేదని చెప్పలేదు, నాకు ఏం చెప్పాలి, అయిపోయిందని చెప్పి. లేదు, బ్యాంకులు ఉంటే ఒకవేళ నీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్బుక్ ఉంది, బ్యాంకులు ఇస్తాం. నామినీ చేంజ్ ఉంది, బ్యాంకులు ఇస్తాం. మొబైల్ నెంబర్ చేంజ్, బ్యాంకులు ఇస్తాం. ఏదైనా అప్డేట్ వర్షన్ ఉంటే చెప్దాం. ఇప్పుడు కస్టమర్ మీకు సర్వీసే కదా, క్లియర్గా ఇక్కడ అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఉంటే ఇస్తాడా చెప్పు ఉంటుంది. మొత్తం డిజిటలైజ్డ్ ప్రాసెసే, ఫిజికల్గా మన దగ్గర ఏది లేదు. ఇప్పుడు కస్టమర్ ఇక్కడ చూడు క్లియర్గా అర్థమవుతుందా? ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కస్టమరే చేసుకోవాలి. అది ఇప్పుడు కదా, ఫిబ్రవరి బిఫోర్ కూడా లేదు. బిఫోర్ మొత్తానికి ఆధార్ బ్యాంక్లో లేదు, బ్యాంక్లో లేదంటున్నారు. మరి మీ సేవలో కూడా లేదన్నారు. మరి మీ సేవ సంగతి మాకు తెలియదు. మీ వాళ్ళే మీ సేవకి వెళ్ళమన్నారు. మీ సేవ అదే అంటున్నాం, మీ సేవనే ఆధార్ సీడింగ్ చేస్తారు. చెన్నూరు బ్యాంకు ఉంటుందా పాస్బుక్, అదే ఇవ్వాలి. సార్ నా బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్, నా బ్యాంక్ అకౌంట్ ఇది పెట్టండి అని చెప్పి చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ ఇచ్చేసింది. మన బ్యాంక్ ఇప్పుడు డిఫరెంట్ బ్యాంకు రూల్ చేంజ్ ఉంటుంది సాయి. ఇప్పుడు మీకు కస్టమర్ మీకు సర్వీస్ ఇస్తే మాకేమవుతుంది? ఆధార్ సీడింగ్ ద్వారా డబ్బులు వస్తే మాకే వస్తాయి కదా, మా అకౌంట్లోనే పడుతుంది కదా. ఇప్పుడు మాకేమైనా కస్టమర్ కావాలని ఇది చేయడం ఏమైనా ఉంటుంది? నేను మరి అప్పుడు వెళ్ళినా కానీ బ్యాంక్ వాళ్ళు చేసి మరి నాకు యూనియన్ బ్యాంక్ అది యూనియన్ బ్యాంక్లో ఇప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ బ్యాంక్, మన బ్యాంకు లేదు. బ్యాంక్ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఎంత ఫిబ్రవరి ముందు వరకు మీ బ్యాంక్ ఆధార్ సీడింగ్ లేదు. బ్యాంకు ప్రాసెస్ వేరే ఉంటుంది. లేదు మన ఉంటే నీకు అప్పుడే తీసుకొని చేయకపోనా? మరి లాస్ట్ మీరే చేసేది కదా. లాస్ట్ మరి మనం చేయలేదు సాయి. మా దగ్గర మొత్తం క్లియర్గా చూడు, ఎఫెక్టివ్ ఇమీడియట్లీ. ఎంత ముందుకు లేదు ఆధార్ సీడింగ్ది. అట్లా మా దగ్గర కస్టమర్లు కూడా చాలా మంది అడిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో మీదే ఇట్లా మీరు ప్రాబ్లం చేసుకున్నారు. అసలు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అదేవాడు తెలియని చెప్పేకోవాలి. మనం ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ పెడతారు. అంటే మాకు అవసరం ఉంటే చేయొద్దు, మాకు అవసరం ఉంటే ఆధార్ సీడింగ్ అనేది మీకు అవసరం ఉంటే అంటలేను. అది ఫేక్ సైట్ పెడుతున్నారు ఆన్లైన్లో. సరే దాని గురించే కదా బ్యాంక్స్ మీ సేవ వీళ్ళందరూ ఉన్నది. మీ సేవ పోతే ఈ ప్రాబ్లం జరుగునా? మీ సేవకి వెళ్ళినా ప్రతిరోజు వెళ్ళినా వాళ్ళు బ్యాంక్ వెళ్ళమన్నారు. మీ సేవకి వెళ్ళి నువ్వు మీ సేవలో పని అయిందా? కాలేదు, వాళ్ళు బ్యాంకుకి వెళ్ళమన్నారు. అవును, తర్వాత ఏం చేస్తావు? బ్యాంక్ వల్ల ఏం లేదు, సప్పులేక మాకు తెలియదు అన్నప్పుడు అయిపో కదా సార్. పైసలు పడాలి సార్, కాటన్ అమ్మిన పత్తి పైసలు పడకుంటే అది ఎవరిని అడుగుతారు? కరెక్టే. నువ్వు అక్కడ వెళ్ళినా మీరు కాటన్ పైసలు పడలేదు, మన ఏ బ్యాంక్ ప్రూఫ్ మరి ఎక్కడ సబ్మిట్ చేయాలనేది మీరు తెలుసుకుంటే ఆ కాటన్ తెలుసుకునే కదా మీ బ్యాంక్ వచ్చింది. తెలుసుకున్నాక వస్తే మన దగ్గర ప్రాసెస్ ఉందన్నారా? ప్రాసెస్ ఉందన్నారా? అయిపోయిందన్నారు. మండే రోజు వస్తే ఆధార్ సీడింగ్ అయిపోయింది అన్నారు, ఉందన్నారు. ఆధార్ సీడింగ్ బ్యాంక్లో చేస్తున్నారు. ఎప్పుడు 12th డిసెంబర్ రోజు రమ్మన్నారు నన్ను. మండే రోజు వచ్చా. మీరు చెప్పినట్టు అది అప్లికేషన్ సంతకం పెట్టమన్నారు ఆధార్ సీడింగ్. ఎవరు అన్నారు ఇవన్నీ? నన్ను కలిసారా సార్ మీరు? ఆధార్ సీడింగ్ ఉందని కలిసారు అప్పుడు బ్యాంక్లో? వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ అందరిని అడిగిరా? అందరిని అడిగినా. సాయిత్ నేను అడిగిండా ఆధార్ సీడింగ్ ప్రాసెస్ ఉందని చెప్పిరా? సాయి ఆధార్ సీడింగ్ ప్రాసెస్ ఒకటి అయింది సార్. అంటే ఈయనది స్టార్ట్ చేసినప్పుడు నెట్ అక్కడ వాళ్ళ ఎన్పిసి వాళ్ళ నుంచి ప్రాబ్లం ఉన్నాయి. అయితే మనోడు ఏమేం చేసిండంటే అది అయ్యే వరకు ఆగలేదు. ఆగకుండా ఏం చేసిండే ఓ 4-5 రోజులు తిరిగిండు. అయితే ఈయన వచ్చినప్పుడల్లా అనిల్ మెయిల్ పెట్టిండు ప్రతిసారి. ఆ మెయిల్ కూడా మళ్ళీ అందుకే కదా 5 days తిరిగిండు సార్. అసలు ఎక్కడ జరిగింది తెలుసా? మీరు ఆన్లైన్ లో వెళ్ళి ఆ ఫేక్ సైట్ లోకి వెళ్ళి మీరు తీసుకోవడం మిస్టేక్ మీది, తప్ప మాదే. కానీ బ్యాంక్స్ ఉన్నాయి కదా చెప్పడానికి. బ్యాంక్స్ ఉన్నాయి కరెక్టే, చెప్పడానికి మిస్టేక్ ఎవరు చేసుకున్నారు? చెప్పడానికంటే ఇప్పుడు నీకు అర్థమైందా? ఆన్లైన్ లోకి వెళ్ళి నేను ఇట్లా మీది ఆన్లైన్ లో సైట్ ఉంది మేము సరే అది కావాలని ఉత్సాహంతో సాయి ఏం చేసిందంటే అరే ఇట్లా పోతాను నాకు దొరుకుతుంది కావచ్చు, ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది అని వెళ్ళినావు. ఎవరైనా ఒకరు చెప్తేనే చేయాలి కదా, ఎవరైనా ఒకరు చెప్పాలి నాకు. నువ్వు వెళ్ళి నువ్వు కరెక్టే, కానీ వాడు నిన్ను రాంగ్ చెప్పకుండా ఉన్నది ఏంటి బ్రో? ఆధార్ సీడింగ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 డిసెంబర్ వరకు కాలేదు ఆధార్ సీడింగ్, కానీ అయిందని చెప్పారు. అనిల్ చెప్పారు నాకు అయిపోయిందని. అదే ఆ రోజు అయితే మీకు ఇప్పుడు ఆధార్ సీడింగ్ అయింది కూడా 20 డిసెంబర్ రోజు నైట్ వరకు అయింది. 23rd రోజు అయింది అది. అప్పుడే కదా నేను కాటన్ వరకు
అది కాటన్ ఎవరైతే కొంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకట అది బ్యాంక్ 20 రోజు నీకు అసలు అయిందని చెప్పలే మరి ఆయన 20 రోజు కాలేదు. నీకు ప్రాబ్లం అయింది చూడు, అదే రోజు నైట్ అయింది. ఇంకోటి ఈ కాటన్ కాడ మనం బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఏది ఇస్తే దానికి చేయడానికి ఉండదా? అట్లా ఉండదు. అది ఒకవేళ బిఫోర్ ఈ సంవత్సరం ఆధార్ నెంబర్ తో సెర్చ్ చేస్తే దాంట్లో నీకు ఏ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ లేదా? నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది ఆల్రెడీ. అది చెప్పేదినండి 2 years బ్యాంక్ నేను 2 years బ్యాక్ నేను ఆ అకౌంట్ క్లోజ్ చేసిన. సో దానికి లింక్ అయి ఉంది ఆల్రెడీ. ఆ విషయం కూడా అనిల్కి చెప్పిన క్లోజ్ అయింది, అసలు నాకు ఆ బ్యాంక్ లో అకౌంట్ లేదని చెప్పిన. అయినా కానీ ఆ బ్యాంక్ వెళ్ళమన్నారు. వాళ్ళేమో మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అంటే కొత్త బ్యాంక్ ఏ దానికి వేయాలో దాని దగ్గరికి వెళ్ళమన్నారు. చెన్నూరులో నాకున్న ఒక బ్యాంక్ అకౌంట్ ఇది ఒకటే ఉంది. సో అందుకే బ్యాంక్ వచ్చిన. వెయిట్ చేస్తే అయిపోతుండే కదా. వెయిట్ చేసిన సార్ అది ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుంది చెప్పన్నా, మీరు వెళ్ళి ప్రాబ్లం చేసుకొని మమ్మల్ని ప్రాబ్లం చేస్తున్నారు. ఎట్లా చెప్తా పట్టు ఇప్పుడు నువ్వు ఆన్లైన్ ఇప్పుడు నువ్వు కొంచెం ఓపిక పడితే ఇప్పుడు నేను ఇమేజ్ చూపించిన కదా, ఇమిడియట్ మనమే త్రూ మన ద్వారా ఫిబ్రవరి ఇప్పటికీ నువ్వు చేసుకున్నావా? అసలు ఆధార్ సీడింగ్ చేసుకున్నావా? ఆ బ్యాంక్ వెళ్ళి చేసుకున్నా. ఏది యూనియన్ బ్యాంక్. సో ప్రాబ్లం సాల్వ్ అయిందా? 5 minutes లో చేసేది వాళ్ళు. అవునా? ప్రాబ్లం సాల్వ్ చేసేసి లేదు, ఇప్పుడు అది చేసేసినావు కదా. దీంట్లో మా ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏముంది? నాకు గైడ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాంక్ లో ఆధార్ సీడింగ్ చేసే ప్రాసెస్ మీరు చేస్తారు, ఆధార్ సీడింగ్ కాలేదు. అదే క్లియర్ గా లేదని మీరు అంటున్నారు. మరి అనిల్ ఎందుకు చెప్పిన ఆధార్ సీడింగ్ చేస్తామని? మేము చేస్తామని చెప్పింది కానీ చేసి ప్రాసెస్ అప్పటికి స్టాప్ అయిందని చెప్పింటాడు కదా. చెప్పలేదు. నాకు ఈ దగ్గర ఏమైనా ప్రూఫ్ తీసుకున్నావు? గైడ్ ఎక్కడ కాలేదు నీకు. ఒక నిమిషం, నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినావు, ఆధార్ సీడింగ్ అవుతుంది అని నీ దగ్గర డాక్యుమెంట్ తీసుకున్నాడు, ఆయన మెయిల్ పంపించాడు. మెయిల్ పంపిస్తే నువ్వు మళ్ళీ వచ్చినావు. మళ్ళీ వస్తే నీకు ఏం చెప్పిండు, మా దగ్గర నుంచి ప్రాసెస్ అయిపోయింది, బ్యాంక్ నుంచి ప్రాసెస్ అయిపోయింది, ఎన్పిసి వాళ్ళది ఉన్నదని చెప్పిండు. ఇదంతా చెప్పారు నాకు సింపుల్ గా ఆధార్ సీడింగ్. ఒక్కసారి నువ్వు అనిల్ ఫోన్ చేయప్పుడు ఆయన ప్రతి ఒక్కరు ఆయనే నాకు ఫోన్ చేసిన రోజు ఈ ఇన్సిడెంట్ మధ్యలో నువ్వు 2 సార్లు ఇప్పుడు మంచిగా ఏం చెప్తాను తెలుసా, నేను ఏంటిది ఆధార్ సీడింగ్ అయిందని చెప్పలేదు, ప్రాసెసింగ్ అయిందని అని చెప్తున్నాను. దీనికి అది ఒక 10 రోజుల తర్వాత, అంటే మనీ పోయినాక 10 రోజుల తర్వాత. దానికంటే ముందు 20కి పోతే 20-30 నాకు ఫోన్ చేసిండు ఒకసారి. అన్న నువ్వు మీ బ్యాంక్ వాళ్ళేమో ప్రాసెసింగ్ ఉన్నదని అంటున్నారు, ఇప్పుడు నువ్వేమో నాకు అయిపోయిందని ఎందుకు చెప్పినావు అంటే, ప్రాసెసింగ్ ఉందని చూసి నేను అయిపోయిందని అనుకున్నా అని ఆయనే చెప్పిండు. అదే మాట 10 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసి చెప్తే నేను అట్లా అనలేదు అంటున్నాడు. సరే ఇప్పుడు ప్రాసెస్ లేదని చెప్పేసిండు. ప్రాసెస్ లేదని నాకు చెప్పలేదు. సరే ప్రాసెస్ ఉన్నా మీ దగ్గర ప్రాసెస్ చేయలే కదా. ప్రాసెసింగ్ ఉన్నా లేకుండా ఉన్నాక మరి చెప్తే మీరు మా మాట వినకుండా మళ్ళీ మీరు ఎందుకు అయిపోయిందంటే మీరు ఆధార్ సీడింగ్ అయిపోయిందంటే నేను ఎవరు అర్థమైందా? నేను అనేది అర్థం చేసుకోండి మంచిగా. మీరు మా దగ్గర ఉందన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ సీడింగ్ అయిపోయింది అన్న తర్వాత నువ్వు ఆన్లైన్ లో పోయి చెక్ చేసుకున్నావు, మీ ముందరనే చెక్ చేసిన, ఇక్కడ కాలేదని వచ్చింది నీకు. వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ బ్యాంక్ త్రూ వెళ్ళినావా లేకపోతే నువ్వు నీ సైడ్ బ్యాంక్ త్రూ వెళ్ళినా? బ్యాంక్ త్రూ వెళ్ళలే. బ్యాంక్ నువ్వు వేరే 10 రోజులు మీ బ్యాంక్ చుట్టే కదా సార్ జరిగింది. నీకు డబ్బులు ఎక్కడ బ్యాంక్ నుంచి అయితే పోలేదు, మళ్ళీ చేస్తాం అకౌంట్ నుంచి డెబిట్ అయినాయి. పోతే 100 మంది పోతాయి పక్కన నుంచి. నువ్వు మా బ్యాంక్ ద్వారా జరిగింది. నేను మీ దగ్గరికి వచ్చి అడిగినా కూడా చెప్పకుంటే నా తప్పేవద్ది. తప్పంటే మేము కొట్టమని చెప్పలే కదా నీకు. మరి ఎలా చేయాలో కూడా మీరు చెప్పలేదు. మరి నీకు ప్రాసెస్ జరుగుతుంది నీకు అలా చెప్పలేదు నాకు. చెప్పకపోవడం అనేది మా దగ్గర ఏమైనా మిస్టేక్ ఉందో ప్రాసెస్ తెలిస్తే మీకు చెప్తాం, లేకపోతే లేదు. కానీ మీరు అసలు అన్నెసెసరీ దాంట్లోకి పోయి ప్రాబ్లం ఎందుకు క్రియేట్ మీకు ఆ సైట్ కి పోమని అయితే మేము గైడ్ చేయలేదు. మరి ఎవరు చేస్తారు చెప్పండి? అదే ఎవరు చేస్తారని సెకండ్ సైడ్ ఎవరు చేస్తారని అన్నావు, అది కరెక్ట్. దగ్గర నుంచి చేపిస్తాను నువ్వు అక్కడ మా నువ్వు అడిగింది కరెక్ట్, ఎవరు చేస్తారని అన్నావు కరెక్ట్. కానీ మిమ్మల్ని ఈ రకంగా గైడ్ చేసినామా? రాంగ్ సైట్ చేసుకోవడం. ఈ బ్యాంక్ లో ఆధార్ సీడింగ్ పక్క బ్యాంక్ వెళ్ళమన్నారు. మరి నేను అట్లాంటి పక్క బ్యాంకు గుమ్మన్నాడు వేరే విషయం సాయి. ఆ బ్యాంక్ లో ఆల్రెడీ ఉందన్న తర్వాత అకౌంట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ అకౌంట్ లేదు సార్, అకౌంట్ లేదా నాకు క్లోజ్ చేసి 2 సంవత్సరాలు అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తీసుకున్నాం కదా ప్రాసెస్. నువ్వు ఫస్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు పొమ్మన్నాడు మావాడు, ఎందుకంటే అక్కడ అయిపోతుంది కావచ్చు పొమ్మన్నాడు. మనది కొంచెం లేట్ అవుతుంది. అయితే నువ్వు అక్కడ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది అన్న తర్వాత మావాడు ప్రాసెస్ తీసుకున్నాడు. ఏ రోజు 12th రోజు నేను ఆధార్ సీడింగ్ కోసం వచ్చిన ఆ రోజే నీ బ్యాంక్ ఆల్రెడీ ఆధార్ షేడింగ్ అయ్యి ఉన్నదా, ఆధార్ షేడింగ్ అయ్యి లేదా అని అడిగాడు. నేను చెప్పిన ఆధార్ షేడింగ్ అయ్యి ఉంది, అది దీనికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కి, కానీ ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుందని చెప్పిన. నాకు అదంతా అవసరం లేదు, ఉన్నదా లేదా అని అడిగాడు. ఉన్నదే అని చెప్పిన. అకౌంట్ క్లోజ్ అయిందన్న విషయం 12th రోజే చెప్పిన.
కానీ 20 రోజు వరకు ప్రతిరోజు వచ్చిన బ్యాంక్కి మళ్ళీ నిన్ను ఆ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే మళ్ళీ కూడా అదంతా అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పన్నా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పన్నా, మన దగ్గర ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒకటి వెయిట్ చేయలేదు, అది నీ మిస్టేక్. మన దగ్గర ప్రాసెస్ చేసేంత వరకు నీకు ఓపిక పట్టుకోలేను. ప్రాసెస్ మీ ఆ బ్యాంక్ వెళ్ళి ఈ బ్యాంక్ వెళ్ళి అన్నారు అనేది ఏంటంటే, మన దగ్గర ప్రాసెస్ అప్పుడే మనకు దాని గురించి డిజిటలైజేషన్ ప్రాసెస్ రాలే కాబట్టి అప్పుడు స్టాప్ అయింది. మీకు గైడ్ చేసినా మీరు ఇప్పుడు కొత్త ప్రాసెస్ వచ్చింది, పాత ముందు ఒక ప్రాసెస్ ఉంది కదా. అయిపోతుంది. మాకు లేదు అయ్యా, అదే అంటున్నా నేను ప్రాసెస్. అప్పటివరకు నీకు అయితే ఇప్పుడు నీకు ఆధార్ సెట్టింగ్ చేయడం వల్ల మా అకౌంట్లకే డబ్బులు వచ్చేది, మేము వచ్చే వాటిని మేము ఎందుకు వదిలిపెట్టుకుంటాం? పోనీ నీ మీద నీ మీద పర్సనల్ మాకు ఏమైనా కోపమా? అయిందని ఎందుకు నీకు మాకు ఏమైనా గొడవ అయిందా? నేను అడిగేది ఏంటి, అయిందని ఎందుకు చెప్పిలా నేను అడుగుతున్నా. ఇప్పుడు చెప్పడం వల్ల నీ డబ్బులు పోయినా? అవును మరి ఎట్లా? ఇప్పుడు కాలేదని చెప్తే నేను మీ దగ్గరికి వచ్చి ఇంకో 2 రోజులు తిరుగుతా, ఇంకో 2 రోజులు తిరుగుతా, సరే మీరు ఒక నెల రోజులు అవుతుందంటే అయిందంటే ఎవరు అడగాలి? నేను నీది అయిందని చెప్పలే కదా. అయిందని చెప్పినా గైడ్ చేద్దాం కదా అప్పటి వరకు. నేను గైడ్ చేసేకి ఎందుకు? నీది అయిందని చెప్తే నువ్వు ఆ సైడ్కి ఎందుకు పోతావు బ్రో? అయిందని చెప్తేనే మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు కాలేదు అడగడానికి. ఎందుకు కాలేదు? నువ్వు అల్ల పోయి అల్ల నుంచి నువ్వు డైరెక్ట్ చేసుకుందామని ఇప్పుడు ఏమైతుంది నువ్వు ఇక్కడ ఈ ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే లేదు, ఆన్లైన్ చేసుకుందామని నువ్వు స్టార్ట్ చేసినావు. సాయినాథ్, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమైతుంది సార్? ఇప్పుడు వెళ్ళినావు నువ్వు, ఓకే అది తీసుకున్నావు కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే అనిల్ గైడ్ చేయలేదు. ఒకటి ఏంటంటే మీరు చెప్పేదాకన్నా కూడా నువ్వు మళ్ళీ ఫర్దర్ గా కూడా ఆగలేదు. ఆగకుండా నువ్వు వెళ్ళినావు, నువ్వు ప్రయత్నం చేసుకున్నావు. నీ ప్రయత్నం లేదో నేను ఎందుకంటే తొందర ఉంది, నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు ఆన్లైన్లో ప్రాసెస్కి వెళ్ళిపోయినావు. దానివల్ల మిస్టేక్ జరిగింది, ఓకేనా? ఇప్పుడు మేము చేయడం వల్ల నీకైతే డబ్బులు పోలేదు. యాక్చువల్లీ ఇక్కడ నువ్వు ఏం చేయాల్సింది అంటే, మీతో వీళ్ళతో అయితే లేదు, ఈ బ్యాంకు వీళ్ళతో నా అకౌంట్ క్లోజ్ చేసుకుంటే నాకు మీ అకౌంట్ ఏం వద్దని నువ్వు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సింది. వేరే అట్లీస్ట్ ఇంకొకటి ఏంటంటే, వేరే బ్యాంక్ లో ఓపెన్ చేసుకొని కూడా ఇప్పుడు యూనియన్ బ్యాంక్ లో చేసుకున్నాడు ఆల్రెడీ. సేమ్ అట్లా అప్పుడు చేసుకుంటే అయిపో కదా. ఇప్పుడు మా బాధ ఏంటంటే, నీకు మిస్టేక్ అయినందుకు నీ డబ్బులు మాకు కూడా బాధ ఉంటది. దీనివల్ల ఎవరు ఇప్పుడు అన్నసలు ఇంకొకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అట్లా వాళ్ళు కన్ఫర్మ్ చేయండి, మనం అదే మనం అందుకే డిజిటల్ ప్రాసెస్ కన్ఫర్మ్ చేయొద్దు కదా, ఏం కన్ఫర్మ్ చేయొద్దు కదా. కన్ఫర్మ్ కాదు, మాకు ఆల్రెడీ ఫస్ట్ మేము రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అయిపోయిందని మాకు ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. అయిపోయింది కన్ఫర్మేషన్ వచ్చిందని నీకు కన్ఫర్మ్ అయిపోయిందని మేము మీకు కన్ఫర్మేషన్ ఇచ్చినాం. తర్వాత అది కాలేదట మళ్ళీ మాకు వచ్చి చెప్పినా, మళ్ళీ మేము మెయిల్ పెడితే వాడు మాకు కన్ఫర్మ్ చేయలేదు. అసలు అప్పుడు ఆగితే అయిపో చేసారా కన్ఫర్మ్ చేసారు కదా అయిపోయిందని. మరి అయిందని మాకు వచ్చింది కన్ఫర్మేషన్. తర్వాత నువ్వు కాలేదని మళ్ళీ నువ్వు కాలేదని తెలుసుకున్నావు కదా, వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ నువ్వు వస్తే అయిపోతుంది, వెయిట్ చేస్తే అయిపోతున్నా. నేను అనేది ఏంటంటే వారం రోజులు వెయిట్ చేసిన కదా సార్, వారం రోజులు మీ బ్యాంక్ చుట్టూ తిరిగి వెయిట్ చేసిన. కొట్టిన రోజే అది సాయంత్రం అయింది, అది సాయంత్రం రోజు అది ఆ రోజు చేసిండు వాడు. అంటే సైట్ ప్రాబ్లం ఉంది అంటే 20 రోజు అయింది అంటున్నారు మీరు. 20 రోజు నా అకౌంట్లో మనీ పోయినాయి, 20 రోజు అయిందని మీరు అంటున్నారు. 22 రోజు అయింది. మరి మనీ పోయింది 20కి కదా. 20 ఆ రోజు మండే కూడా నేను వచ్చిన, గుర్తుందా మీకు? మండే రోజు ఇంకొక అతనే తీసుకుని వచ్చిన. వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ నేను మెయిల్ పెట్టి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడిన. అయితే ఇట్లా అట్లా కాదు, ఏదైనా కూడా అసలు బయట వేరే ఆన్లైన్ సైట్ కి వెళ్ళడం మనకు తప్పదు, పోవద్దు. అది ఫేక్ సైట్ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, నువ్వు చదువుకున్నవి పోవద్దు కదా. పోవద్దు అంటే ఎవరు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది అనుకో సీడెక్, నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ, ఆధార్ సెట్టింగ్ ప్రాసెసింగ్ అనే చెప్పొచ్చు కదా కనీసం. ఎన్ని రోజులు పడుతుంది అని. నువ్వు ఎట్లా ఓన్ డిసిజన్ తీసుకుంటావు? మరి ఎన్ని రోజులు అయితే నాకు చెప్పాలి కదా. వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, మాకు వెయిట్ చేస్తే అయిపోతుండే. అసలు మిస్టేక్ ఏమైంది తెలుసా, ఇప్పుడు మనం తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల తప్పు జరిగింది. తొందరపాటు అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడుతుంది, 4 రోజులు పట్టదు కదా. మన చేతుల పని కాదు కదా సాయి, మేము టక్కన కొట్టేసి సైట్ కాదు, సైట్